ప్రతిపక్ష హోదాలో పెర్ఫెక్ట్‌గా వెళ్తున్నారు అనుకోవాలా? లేదంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి అది నిర్మాణాత్మక పాత్ర అనుకోవాలా? లేదంటే అదే పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఆయన ముందుకొచ్చినాయి అనుకోవాలా? అంటే బాబు గారి దగ్గర నేర్చుకున్నట్టున్నారు ప్రతిపక్ష పాత్ర. అంతకుముందు ప్రతిపక్ష పాత్ర అంత పెద్ద ఘనంగా చేసిందేం లేదు. ఎప్పుడండి 2014, 2014 19 తర్వాత. మధ్యలో హ్మ్. అప్పుడప్పుడు 48 గంటల దీక్షలు అవును. అసెంబ్లీకెళ్ళడం, అవును. ఏదో చిన్నపాటిది ఆయన మాట్లాడుతుంటే ఈళ్ళు ఆపడం, వాకౌట్ చేయడం. అవును. అంటే అతనిలో ఉన్నటువంటి ఒక ఇగోని హర్ట్ చేసేవాళ్ళు ఈళ్ళు. హ్మ్. బయటికి వెళ్ళిపోవడం అదో నడిచేది. అవును. అంతమించి నిలబడి కలబడేటటువంటి తత్వం లేదా నిలబడి ఒక జాగ్రత్తగా సైకలాజికల్‌గా అయ్యో! నాకు అన్యాయం జరుగుతోంది, ఆయనకి అన్యాయం జరుగుతుందని ప్రజలకి ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి యాజిటేషన్స్ ఎప్పుడు చేయలే ఆయన. హ్మ్. 14, 19 మధ్య. అవును. అవును. జనమంతట జనం ఫీల్ అయ్యారు గానీ, హ్మ్. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా ఆయన పెద్దగా చేసిందేం లేదు. అవును. అయితే గీత పోడియం దగ్గర కాసేపు ధర్నా చేస్తుంటే హ్మ్. ఈయన నుంచోవడం తప్పించి అంత పెద్ద ఇష్యూస్ ఈ ఏమి లోపల సస్పెండ్ అవ్వడం, ఆ! బయటికెళ్ళిపోవడం. అంతే తప్పించి నే 48 గంటల దీక్షలే అతి పెద్ద నిరసన అనే టైప్. అవును. హ్మ్. ఆయన ఆ రోజునేంటంటే జనంలోకి వెళ్ళడం ద్వారా సక్సెస్ అయ్యారు. హ్మ్. పాదయాత్ర ద్వారా. హ్మ్. అది ఫెచ్చింగ్ అయింది. అది కూడా యాంటీ గవర్నమెంట్ కంటే ప్రో జగన్ తెచ్చుకోగలిగాడు. అదే. అవును. హ్మ్. అదే చంద్రబాబు నాయుడు అయితే నిత్యం ప్రతిపక్ష పాత్రే పోషిస్తారాయన. అవును. పోషించారు ఆయన. హ్మ్. ఈవెన్ అవును. ఇప్పుడు కూడా నిత్యం ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు. అయితే వైసీపీకి ప్రతిపక్ష పాత్ర అన్నమాట. హ్మ్. ఆయన ప్రతిరోజు ప్రతి అంశంలో కూడా స్పందిస్తుంటారు, మాట్లాడుతుంటారు, చర్య తీసుకుంటున్నాం అంటారు. ఇయన్నీ నడుస్తా ఉంటది. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్య తీసుకోమని అడుగుతారు. ప్రతిపక్షంలో లేనప్పుడు చర్య తీసుకుంటున్నామని అంటారు. అవును. కానీ ప్ర రోజు ప్రతిపక్ష పాత్ర పోషించడం చంద్రబాబుకి తెలిసినంతగా జగన్‌కి తెలీదు ఇదివరకు. హ్మ్.